హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సునీతాస్ ఆల్ రౌండర్ ఎట్ హోమ్. ఎలా ఉన్నారంతా? బాగున్నారా? ఏంటి మళ్ళీ ఇలా సెట్ చేసింది, మళ్ళీ ఏం చూపించడానికి వచ్చిందని అనుకుంటున్నారా? ఇంకేం చూపిస్తానండి, మీషోలో మగ్గం వర్క్ బ్లౌజ్ చూపించడానికి వచ్చాను. కానీ ఈరోజు స్పెషల్గా ఒక శారీకి మ్యాచింగ్ అయ్యేలాగా బ్లౌజ్ తీసుకొచ్చాను. ఏంటి శారీకి మ్యాచింగ్ అయ్యా? అవునండి. మీషోలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే బ్లౌజెస్, స్టిచ్చింగ్ బ్లౌజెస్, ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజెస్ కూడా ఉంటాయి, కానీ మనం ఏదైనా మ్యాచింగ్ చేసుకోవడానికి అవకాశం ఉండదు కదా. వాళ్ళు ఉన్న కలర్స్ వాటిల్లోనే మనం సెలెక్ట్ అయ్యేలా చూసుకుంటాం. కానీ ఈసారి ఒక శారీకి మ్యాచింగ్ అయ్యేటట్టు బ్లౌజ్ తీసుకున్నాను. మరి ఆ శారీకి ఎలా మ్యాచింగ్ అయింది, అసలు ఆ డిజైన్ ఎలా వచ్చింది, అండ్ క్లాత్ ఎలా ఉంది, ఇవన్నీ డీటెయిల్స్ తోటి ఈరోజు ఈ వీడియో ఉండబోతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియో స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ స్టార్ట్. అండ్ ముందైతే మనం బ్లౌజ్ తీసుకున్న దానికంటే ముందు మనం తీసుకున్న బ్లౌజ్, ఈ శారీకి అయితే నేను తీసుకున్నానండి బ్లౌజు. అండ్ ఈ శారీని కూడా నేను ఒకసారి వీడియోలో చూపించాను. ఇది వచ్చేసి చెన్నై షాపింగ్ మాల్లో మా ఆడపడుచు వాళ్ళందరం కలిసి తీసుకున్నాము. ఈ శారీ చాలా బాగుంటుంది. అండ్ కాస్ట్ వచ్చేసి ఈ శారీ 1395 అండి. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 1395, ఆల్మోస్ట్ 1400 ఉంటుంది. అండ్ మొత్తం ఈ శారీ ఏంటంటే ఇలా గ్రీన్ బార్డర్ వచ్చేసింది, ఇలా పిక్ బార్డర్, అండ్ కొంచెం సిల్వర్ అండ్ కాపర్ అలా వచ్చింది. ఇంకా మల్టీ కలర్స్తో ఏమీ లేదు, ఓన్లీ ఇందులో గోల్డ్, సిల్వర్ అండ్ గ్రీన్ ఈ కాంబినేషన్లో బ్లౌజ్ మనం అయితే చేయించుకోవాలి. అయితే నేను బయట చేయించుకునే వాళ్ళు అసలు ఒకసారి మీషోలో చెక్ చేద్దాం. ఇది గ్రీన్ కలర్ అంటే ఉంటాయి కదా, గ్రీన్, రెడ్, బ్లూ ఇలాంటివి అయితే మీషోలో ఉంటున్నాయి కదా. సరే ఒకసారి ఈ శారీకి మ్యాచింగ్ అయ్యేటట్టు ఏమన్నా డిజైన్లు ఉంటాయి చూద్దాం అన్నట్టు నేను మీషోలో చెక్ చేస్తూ ఉన్నాను. సూపర్ హ్యాపీగా నాకైతే ఒక బ్లౌజు చాలా నచ్చేసి నేను ఆర్డర్ ప్లేస్ చేశానండి. మరి నేను తీసుకున్న బ్లౌజు ఈ శారీకి మ్యాచింగ్ అయిందా, ఎలా వచ్చిందో ఇప్పుడు చూద్దాం. ఈ శారీకి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. ఎస్, టాంటడాయ్, మీషోలో వచ్చేసింది బ్లౌజ్. నేనైతే గ్రీన్ కలర్ కదా, ఈ బార్డర్ అంతా గ్రీన్ ఉంది కాబట్టి గ్రీన్ కలరే చూశాను. గ్రీన్ కలర్లో చాలా టైప్స్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి, బట్ ఈ శారీకి మ్యాచింగ్ అయ్యేటట్టు కూడా చూడాలి కదా, అందుకనే ఈ బ్లౌజ్ని అయితే నేను ఆర్డర్ ప్లేస్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇది చూసేద్దాం ఎలా మ్యాచింగ్ అయిందా ఏంటా అన్నట్టు. బ్లౌజ్ అయితే ఇదే అండి. కలర్ అయితే సూపర్ సూపర్ మ్యాచింగ్ అయింది అనే చెప్పాలి. చూడండి, సేమ్ బాటిల్ గ్రీన్ కలర్, సేమ్ సూపర్ మ్యాచింగ్ అయిపోయింది. కలర్ అయితే ఓకే, మరి డిజైన్ ఎలా ఉంది, దీంట్లో ఉన్న కలర్స్ ఇందులో ఉండాలి కదా. ఇది రెడ్, బ్లూ అలా వస్తే దీనికి మ్యాచింగ్ అవ్వదు కదా, మరి ఎలా ఉందో చూద్దాం. శారీ అయితే ఇది, అండ్ బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ కాస్ట్ చెప్పడం మర్చిపోయాను కదా, ఇదైతే 400 రూపీస్ అయిందండి. సేమ్ ఇందులోనే కొంచెం తేడాగా 320 అలా రేంజ్లో కూడా ఉన్నాయి, బట్ కొంచెం శారీకి తీసుకుంటున్నాం కదా, కొంచెం క్వాలిటీ ఉంటే పర్లేదులే అని 329 బ్లౌజ్ కూడా ఉన్నా కూడా నేను ఈ 400 అంటే 399 బ్లౌజ్ అయితే పెట్టుకున్నానండి. పెట్టుకున్నందుకు ఎంత హ్యాపీగా, ఎంత మంచి క్వాలిటీ వచ్చిందో చూపిస్తాను ముందు, ఎందుకంటే చూసేసాను కదా, అందుకే ఆ క్యూరియాసిటీ ఆగట్లేదండి బాబు. ముందైతే బ్లౌజు వర్క్, క్లాత్ అండ్ డిజైన్ ఇవన్నీ కూడా చూద్దాం. ఇది క్లాత్ వచ్చేసి ఆపట్టు అండి. ఆపట్టులోనే సూపర్ క్వాలిటీ, ఒక 250, 300 పెడితే ఎంత మంచి క్వాలిటీ వస్తుందో అంత మంచిగా ఉందండి. క్లాత్ అయితే సూపర్ అంటే సూపర్, ఇటు నుంచి అటు ట్రాన్స్పరెన్సీ కానీ ఏది లేదు. అండ్ క్లాత్ కూడా చాలా బాగుంది. మనం ఇలా పోగులు తీస్తే కూడా అర్థమైద్దండి మనకి ఎంత క్వాలిటీ ఉందా అని. చూడండి ఎంత బాగా వచ్చిందో క్వాలిటీ అయితే, అదుర్సు క్లాత్ క్వాలిటీ అయితే సూపర్ అండి. దీనికి 100 to 100 మార్క్స్ వేయచ్చు. అండ్ వర్క్ విషయానికి వస్తే ఇది గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్ తోటి ఇలా డిజైన్ అయితే చేశారండి. చిన్న చిన్న బీట్స్ కూడా ఇచ్చారు, చాలా చాలా గ్రాండ్గా సూపర్గా ఉంది. అండ్ వర్క్ ఫినిషింగ్ కూడా ఎంత సివియర్గా, మనం బయట కంప్యూటర్ వర్క్ చేయించుకుంటే ఎంత సూపర్ బ్యూటీగా, కొంచెం కూడా క్లమ్జీ లేకుండా ఎంత మంచిగా వస్తుందో అంత మంచిగా వచ్చిందండి. ఇలా చిన్న చిన్న బీట్స్ కూడా ఇచ్చారు షైనీగా. చూసారు కదా ఎంత బాగుందో. వర్క్ ఫినిషింగ్ అయితే అద్దిరిహో అని చెప్పొచ్చండి, అంత సూపర్గా ఉంది వర్క్. అండ్ మెయిన్ రీజన్ ఏంటంటే మనకి ఈ శారీలో ఏం ఎక్స్ట్రా కలర్స్ ఏం లేవండి, ఓన్లీ గోల్డ్, ఇలా కొంచెం సిల్వర్ అండ్ ఇలా ఫ్లవర్స్ ఇచ్చారు అంతే ఈ శారీలో. ఇంకా వేరే కలర్ యాడ్ అయిందంటే ఈ శారీకి మ్యాచింగ్ అవ్వదు కదా. కానీ చూడండి ఎంత పర్ఫెక్ట్ మ్యాచింగో. అండ్ దాంతోపాటు ఈ డిజైన్లో ఇలా ఫ్లవర్స్ ఇచ్చారు కదా, అండ్ ఈ శారీలో కూడా ఇలా ఫ్లవర్స్ వచ్చాయండి. అది సూపర్ రీజన్ అనమాట, ఎంత బాగా నచ్చేసిందో. అండ్ ముందైతే
ఇదైతే బ్యాక్ నెక్ అండి. బ్యాక్ నెక్ కూడా ఇలా రౌండ్ నెక్ ఇచ్చేసి, రౌండ్ కూడా కాదు, ఇలా కొంచెం పాట్ నెక్లోగా ఇక్కడ కొంచెం బ్రాడ్ ఇచ్చి ఇక్కడ కొంచెం తక్కువ స్పేస్ లాగా ఇచ్చారు. మనం పాట్ నెక్ అని కుట్టించుకుంటాం కదా, ఆ మోడల్ ఇచ్చారు. చూడండి బ్యాక్ నెక్ అయితే ఈ విధంగా ఉంది. ఇదైతే బ్యాక్ పార్ట్. అండ్ ఇది వచ్చేసి హ్యాండ్ అండి. ఈ హ్యాండ్ కూడా ఒక 11 మనం 3/4 హ్యాండ్ పెట్టిస్తే ఎంత అయితే ఉందో అలా వచ్చిందండి. హ్యాండ్ డిజైన్ అయితే ఇలా ఉంది. అండ్ కింద ఇలా కొంచెం ఒక బార్డర్ లాగా, ఒక కట్ బార్డర్ అంటారు కదా, అలా ఇచ్చారు. అండ్ ఇంకా ఈ డిజైన్ అంతా కూడా సేమ్ మనకు బ్యాక్ పార్ట్లో అయితే ఎలా ఉందో సేమ్ అదే డిజైన్ ఇచ్చారు. ఇలా చెమ్కీలు కూడా ఇలా కొంచెం షైన్ అవుతూ ఉన్నాయి. అవి ఉన్నా లేకున్నా మనకి పెద్ద ఫరక్ పడదు. బట్ కానీ ఆ ఫ్లవర్ డిజైన్ కానీ, ఆ వీవింగ్ కానీ అంతా కూడా సూపర్ ఫినిషింగ్ అయితే చాలా చాలా నీట్గా సూపర్ గ్రాండ్గా ఉంది. అండ్ మెయిన్లీ మనకు శారీకి కూడా సెట్ అయింది కదా. ఇదైతే హ్యాండ్కి వచ్చిన డిజైన్ అండి. ఇలా హ్యాండ్కి పెట్టేసుకుంటే కూడా ఇలా 3/4 ఎంత హైట్ ఉన్న వాళ్ళకైనా సెట్ అయ్యేటట్టు ఇలా 3/4 హ్యాండ్ అయితే వచ్చిందండి. హ్యాండ్ డిజైన్ కూడా ఇలా పెట్టుకుంటే హ్యాండ్ అయితే ఈ విధంగా ఉండిద్ది. 3/4 అయితే వచ్చేసిందండి. 11-12 వరకు ఉండిద్ది లెంత్ అయితే. చాలా బాగుంది. అండ్ ఇదైతే మన 2 హ్యాండ్స్ అయితే ఈ విధంగా వచ్చిందండి. నేను ఈ మీషో బ్లౌజెస్ ఒక 4-5 వరకు తీసుకున్నానండి. అన్నిటి కూడా రివ్యూ చేశాను. అవన్నీ వీడియోలు కావాలంటే చూడొచ్చు. నేను ఒక్కటే గమనించానండి, క్వాలిటీని బట్టే మనకి డిజైన్ అనేది కూడా ఉంది. ఒకరు కొంచెం క్వాలిటీ తక్కువ ఉంటే హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ ఒక దాంట్లో, హ్యాండ్ ఇంకొక ఫ్రంట్ పార్ట్ ఒక దాంట్లో అలా 2 పీసెస్ రావడం చూశాను. కాస్ట్ పెరిగితే మాత్రం ఇలా మంచిగా ఒకే దాంట్లో మీటర్ క్లాత్ తీసుకొని దాంట్లో మంచిగా బయట ఇలా కంప్యూటర్ వర్క్, మగ్గం వర్క్ చేస్తారో సేమ్ అదే విధంగా ఇలా ఒకే పార్ట్లో 1 మీటర్ క్లాత్లో ఇలా అయితే మంచిగా ఇచ్చారండి. ఇదైతే బ్యాక్ పార్ట్, ఇదొక హ్యాండ్ అండ్ ఇదొక హ్యాండ్ అండ్ ఫ్రంట్ డిజైన్ అండి. ఇది వచ్చేసి ఫ్రంట్ డిజైన్. చూడండి ఫ్రంట్ కూడా ఇది మన ఫ్రంట్ సైడే వచ్చేటట్టే డిజైన్ చేసి ఉన్నారు. ఒక్క బ్లౌజు ఆర్డర్ చేస్తే మాత్రం ఈ ఫ్రంట్ కాస్త ఇలా లెఫ్ట్ సైడ్ వచ్చింది. బట్ కొంచెం మనకు వచ్చేది ముందే కాబట్టి నేను ఒక కస్టమర్కి వస్తే అలా చేశాను. ఇలా ఇటు వచ్చిందనమాట. ఇటు వస్తే ఇంకా నేను ఇలా సైడ్ నుంచి ఇలా పెట్టేశాను. బట్ ఇదైతే కరెక్ట్గానే ఉందండి. అది కూడా ఒకసారి మీరు చూసుకోండి. చూడండి ఇదైతే రైట్ సైడ్, నా రైట్ సైడ్ హ్యాండ్కే ఇలా వర్క్ అయితే మన ఫ్రంట్ వర్క్ అయితే వచ్చింది. మన ఫ్రంట్ డిజైన్ కూడా ఉండాలి కాబట్టి ఇలా వచ్చింది. క్లాత్ ఓకే అండ్ డిజైన్ ఓకే అండ్ ఫినిషింగ్ ఓకే. మరి ఈ శారీకి కూడా ఎంత మంచిగా మ్యాచింగ్ అయిందో చూసారు కదా. నాకైతే సూపర్ హ్యాపీ. మనం ఎక్కడికో వెళ్ళి కంప్యూటర్ వర్క్ల దగ్గరికి వెళ్ళే దగ్గర మగ్గ వర్క్లకు తిరగకుండా హాయిగా చేతిలో ఉన్న సెల్లులో మీషోలో హ్యాపీగా ఇలా మ్యాచింగ్ అవ్వడం ఎంత హ్యాపీనెస్ ఇచ్చిందో. మెయిన్ నాకు హ్యాపీ అనిపించింది. కలర్ అయితే ఓకే, ఇది గ్రీన్ కలర్ అన్నిట్లలో మ్యాచింగ్ అయింది. బట్ అలా సిల్వర్ ఉండడం, గోల్డ్ ఉండడం అండ్ ఇందులో ఇలా ఫ్లవర్ డిజైన్ రావడం అండ్ ఇలా కూడా ఇందులో కూడా సేమ్ మ్యాచింగ్ అయ్యేటట్టు ఇలా ఫ్లవర్స్ ఉండడం నాకైతే సూపర్ డూపర్గా నచ్చేసిందండి. ఈ వర్క్ అయితే ఈ శారీ కోసమే ఈ వర్క్ తయారు చేశారా అన్నట్టు మనం ఏదైతే ఆర్డర్ ఇచ్చుకొని చేయించుకుంటానుగా కస్టమైజ్, అలానే సూపర్ మ్యాచింగ్గా వచ్చిందండి. నాకైతే సూపర్ హ్యాపీ. మీకు ఈ శారీకి ఈ బ్లౌజ్ ఎలా సెట్ అయిందో ఒక్కసారి కామెంట్ చేయండి. మీకు చూడండి ఇందులో ఫ్లవర్ డిజైన్, ఆ వీవింగ్, ఆ లీవ్స్ డిజైన్ అదంతా సేమ్. అండ్ ఇందులో కూడా ఇట్లనే లీవ్స్ లాగా వచ్చి ఫ్లవర్స్తో వచ్చి శారీస్ కూడా అంతే ఉంది. కలర్ కూడా సేమ్ అంటే సేమ్ మ్యాచింగ్ ఏంటంటే కొంచెం కూడా తేడా లేదు. చాలా సూపర్గా నచ్చేసింది. క్లాత్ కూడా బాగుంది. మీకు ఎలా అనిపించింది ఈ శారీకి ఈ బ్లౌజ్ పీస్? చాలా బాగా నచ్చేసింది కదా. అండ్ ఓన్లీ ఈ శారీకి బ్లౌజ్ తీసుకుంటేనే అయిపోయిందా? ఇలానే చూస్తూ ఉంటే సేమ్ మ్యాచింగ్గా ఓ నక్లీస్ కూడా కనిపించింది. అండ్ ఇప్పుడు హ్యాండ్మేడ్ బీడ్స్ జ్యువెలరీ వస్తుంది కదా, అలా కనిపించింది. అది కూడా ఆర్డర్ ప్లేస్ చేశాను, అది కూడా చూపిస్తాను. ఇలాంటి వీడియోస్ మీషో బ్లౌజ్ వీడియోస్ చాలా ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇది ఆఫ్టర్ స్టిచ్చింగ్ తర్వాత కూడా మీకు చూపిస్తాను ఎంత మంచిగా సెట్ అయిందో అని. ఒకసారి ఇలా శారీ అండ్ ఈ బ్లౌజ్ ఇలా పెట్టేసుకుంటే ఎలా ఉంటుందో కూడా చూద్దాం. ఆరాటం ఎక్కువ, కుట్టించుకునే వరకు ఉండొద్దు ఎవరికి రాను. చూడండి ఇలా సెట్ అయిపోయింది. అస్సలు ఆ మ్యాచింగ్ అయిన తర్వాత మామూలుగా ఉండదు. ఇంకా నేను హ్యాండ్స్కి ఇక్కడ ఇలా హ్యాంగ్ అవుతూ బీడ్స్ వస్తున్నాయి కదండి, హ్యాండ్ బీడ్స్, అవి కూడా పెట్టించుకుందాం అనుకుంటున్నాను. మొత్తం టోటల్గా ఈ బ్లౌజ్ అంతా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఆ బీడ్స్ అన్నీ యాడ్ చేసిన తర్వాత ఇంకా ఎలా వస్తుందో కూడా నేను చూపిస్తాను. అదొక వీడియో చేస్తాను. నాకైతే ఇది చాలా బాగా నచ్చిందండి. వీలైతే ఈ స్టిచ్చింగ్ చేసే ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసే వీడియో కూడా చేస్తాను.
నేను కూడా టైలర్నే అబ్బా. ఇంట్లో నా బ్లౌజెస్ నేనే కుట్టేకుంటాను అండ్ ఇంకా కొంచెం బయట కస్టమర్లు కూడా కుడతాను కాబట్టి ఎలా కుడతానో ఒక వీడియో చేద్దామని అనుకుంటా ఉన్నాను. ఒక టైలర్ ఒకసారి బయటకు వచ్చి చూద్దామని అనుకుంటుంది. సరే చూద్దాం దీన్ని ఎలా వర్క్ చేసుకున్నాను, ఎలా స్టిచ్ చేసుకున్నాను అని. అండ్ హ్యాండ్స్ కూడా ఇలా చేద్దాం అనుకుంటాను. అవన్నీ కూడా షేర్ చేస్తాను. చూసారు కదా, ఈ శారీకి అయితే ఈ బ్లౌజ్ చాలా సూపర్గా మ్యాచింగ్ అయింది. ఇలా మెయిన్ మీషోలో ఉన్న డ్రాబ్యాకే అదండి, మనకి మ్యాచింగ్ అయ్యేటట్టు ఉండవు. ఓన్లీ కొన్ని హైలైట్ కలర్స్ రెడ్, గ్రీన్, బ్లూ అలాంటివి ఉంటాయి. బట్ ఇలా శారీకి ఇలా అచ్చంగా ఒక వర్క్కి కూడా మంచిగా సెట్ అయ్యేటట్టు ఇలా దొరకడం నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ నెక్స్ట్ జ్యువెలరీ చూపిద్దాం అనుకున్నాం కదా, ఈ వీడియోలో చూపిస్తే ఇప్పటికే 12-15 నిమిషాలు అయిపోయింది. ఇంకా లెంది అయిపోతుంది కదా. నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఇదే ఎలా ఉందో. ఇంకా కంటిన్యూ చేస్తాం కానీ నెక్స్ట్ వీడియో చేద్దాం. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.